మహాదేవుడును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మన దేవుడు మహాదేవుడై ఉన్నాడు, మహాఘనుడై ఉన్నాడు, సర్వాధికారి ఉన్నాడు, సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరము కూడా ఆయనకు మొరపెట్టుకోవడము మనకెంతో మేలు జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఉదయకాలమున ఆయన ప్రచురించడం, ఆయన నామాన్ని గణపరచడం, ఆయన మనం ఆరాధించడం, ప్రార్థించడం, ఎంచడం మనకు మేలుకరంగా, దేవునికరంగా ఉంచి ఆయన మనకు ఎక్కడును సంభవించకుండా కాపాడటానికి ఆయన కంచె వేస్తున్నాడు. కనుక మనము పెందల కాడే సోమర్థనం లేకుండా ప్రతి ఒక్కరూ లేచి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 91:15 వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఆమేన్. హల్లెలూయా. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. హల్లెలూయా. అతను గొప్ప చేస్తానని, తోడై ఉంటానని, శ్రమలలో నేను అతనికి తోడై ఉంటానని సెలవిచ్చిన దేవుడు. శ్రమలు వచ్చినప్పుడు అనేక మంది మనల్ని విడిచి పారిపోతూ ఉంటారు. కానీ శ్రమలో తోడుండేవాడు దేవుడు, కష్టాల్లో తోడినవాడు దేవుడు, మనల్ని ఆశ్రమించి నడిపించేవాడు దేవుడు. ఇలాంటి దేవుడిని మనం ఆరాధించినప్పుడు ఆయన్ని మనం విడిచిపెట్టుకోవటం ఎంత మూర్ఖత్వమో. మరి ఆ మనుషుడికి మన శ్రమ నుంచి, కష్టం నుంచి ఎవరు విడిపించాలి? ఆ బాధ నుంచి ఎవరు విడిపించాలి? అయితే మనం మెలకువగా ఉండి దేవుని యందు మనం ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండి దేవునితో మనం ఎప్పుడు సహవాసం కలిగి ఉంటే ఆ శ్రమలోని మనకు విడుదలిస్తాడు. ఇది ఉచితంగా ఇచ్చిన దేవుని రక్షణ. ఈ రక్షణను నిర్లక్ష్యం చేయక దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనతో మనము కలిసి ఉన్నప్పుడు ఈ కార్యములు మనము చూడగలుగుతామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి దేవుడు అంటున్నాడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. మీరు ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. మీరు మొరపెట్టకుండా, మీరు ప్రార్థన చేయకుండా, ఏమి కాకుండా అడిగితే అది నీ సమయమును దేవునికి ఇవ్వకుండా, సద్వినియోగం చేసుకోకుండా, సోమరితనముతో ఉంటే ఎప్పటికీ కూడా మనము దేవుని యందు నిరీక్షణ కలిగి, ఆదరణ కలిగి ఉండలేం. ఆయన ఎప్పుడు మనకి సహాయం కూడా దొరకదు కదా. ఆయన శ్రమలో మిమ్మల్ని ఆదుకోవాలంటే నువ్వేం చేయాలి? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, బ్రతిమలాడుకోవాలి, యేసయ్యకు సాగిలపడి ప్రభువా నన్ను క్షమించు, నేను చేసిన ప్రతి పాపంను విడిపించు, నా పాప భారము నువ్వు మోసావు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, సిలువలో యాగమయ్యో నా కొరకు సిలువ శరణమైపోయినావు ప్రభువా, నన్ను క్షమించు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన చెప్పేసి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఒక మహాకృప మనల్ని ఆదరించి రక్షిస్తుంది, కాపాడుతుంది. అప్పుడు శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. నీకు చూద్దాం, దీర్ఘాయువుతో అతని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపిస్తాను. ఎందుకంటే మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కనుక ఆయన రక్షణ మనకి చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును పరలోకపు తండ్రి అయిన దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఈ దినము ప్రభా మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి గృహాన్ని దర్శించండి, ప్రతి గృహంతో మీరు మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడి మాకు సహాయం చేయండి. నీ కృప, నీ ఆదరణ, నీ సన్నిధి కుమ్మరించండి, అగ్ని మన్నించండి, ఆత్మ కుమ్మరించండి. ప్రతి శోధన యేసు నామములో కొట్టివే. ప్రతి గృహాన్ని మీరు దర్శించే గృహంలోనూ ప్రతి చీకడంతా కూడా యేసు నామములో పారిపోను గాక. ప్రతి కట్లు తెగిపోను గాక. అంధకార క్రియలను కూడా కాలిపోను గాక. చీకటి క్రియలను కూడా యేసు నామములో బంధించబడును గాక. తండ్రి, మీకు మొర్రపెట్టగా మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు ప్రభా, శ్రమలో మమ్మల్ని ఆదుకుంటారని మాకు సెలవిచ్చి వాగ్దానం చేసిన దేవా, నమ్మదగిన దేవా, నీకు వందనాలు. నీ పాదాలు పట్టుకుని అడుగుతూ ఉన్నాం తండ్రి, నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రోజునైనా పుట్టినరోజు, వివాహ వేడుకలు జరుపుకున్న సంవత్సర దయా కిరీటమును దీవించండి, ఆశీర్వదించండి.
మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు వందనాలు. అలాగే యెరూషలేం పట్టణం కొరకు సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్న నీ ఆత్మ అభిషేకమును కుమ్మరించండి. రాజుల కొరకు, లీడర్ల కొరకు, అధికారులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల కొరకు ప్రార్థిస్తుండగా అయ్యా మీ సహాయం దయచండి. మంచి జ్ఞానము 29 రాష్ట్రాలు మీరు జ్ఞాపకం చేసుకుని నైనా ప్రతి రాష్ట్రంలో ప్రతి ముఖ్యమంత్రిని మీరు జ్ఞాపకం చేసి సహాయం చేయండి. తండ్రి నీకు వందనాలు. పేదలను కనికరించండి అయ్యా. నైనా తండ్రి ఇదిగో ప్రభా, ఇంకా నైనా తండ్రి అనేక మంది అనాథులు ఉన్నారు, విధవరాళ్ళు ఉన్నారు ప్రభా, అయ్యా హాస్టల్లో ఉన్నారు. అనేకమైన కార్యం చేయాలి. నీకే మహిమ ఘనత ప్రభావాలు జరుగును గాక. ఆమేన్.